పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణంలో అడుగడుగునా నాణ్యతా లోపాలు ఎత్తి చూపుతున్నాయి. రిజర్వాయర్ల నిర్మాణంలో నాసిరకం పనులు బయటపడుతున్నాయి. వర్షానికే ఆనకట్ట భారీగా కోతకు గురవుతోంది. దీంతో కట్ట పొడవునా అడుగడుగునా భారీ గండ్లు దర్శనమిస్తున్నాయి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగమైన ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్మాణంలో అడుగడుగున నాణ్యతా లోపాలు ఎత్తిచూపుతున్నాయి. ఆనకట్ట భారీగా కోతకు గురవుతోంది. కట్ట పొడవున అడుగడుగున భారీ గండ్లు దర్శనమిస్తున్నాయి. 10 లక్షల ఎకరాలకు 30,000 కోట్లతో 2015లో మొదలైన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఉదండాపూర్ రిజర్వాయర్ అత్యంత కీలకం. మొత్తం ప్రాజెక్టులోనే 5వదైన ఉదండాపూర్ రిజర్వాయర్ ఆనకట్ట అత్యంత పొడవైంది. ఈ ఆనకట్ట పొడవు 15.85 కిలోమీటర్లు. ఈ రిజర్వాయర్లో నీటి స్టోరేజ్ కెపాసిటీ 16 టీఎంసీలు. దీని కింద 4,88,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలన్న కల. ఉదండాపూర్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ 629 మీటర్లు. పటిష్టంగా నిర్మించాల్సిన ఆనకట్ట చిన్నపాటి వర్షానికే కోతకు గురవుతుంటే ఉదండాపూర్ కట్ట ఉనికిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కట్ట పొడవున ప్యాచ్ వర్కులు దర్శనమిస్తున్నాయి. 16 టీఎంసీల నీటిని నిల్వ చేయాల్సిన ప్రాజెక్టులో డొల్లతనం బయటపడుతోంది. భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రిజర్వాయర్ల నిర్మాణంలో నాసిరకం పనులు బయటపడుతున్నాయి. కాంట్రాక్టర్ల నిర్వాకం తేట తెల్లమవుతోంది. ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అడుగడుగున ప్యాచ్ వర్కులు దర్శనమిస్తున్నాయి. ఆనకట్టకు కోతకు గురవడం వల్ల ఉదండాపూర్ రిజర్వాయర్ పనుల్లో క్వాలిటీ ప్రశ్నార్థకంగా మారింది. వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనుల్లో క్వాలిటీ నీరు గారుతున్న ఇరిగేషన్ అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఎక్కడికక్కడ ఆనకట్ట భారీ లోతు అడ్డంగా తెగిపోతుంది. మీటర్ల కొద్దీ చీల్చుకుపోయి గండ్లు పడుతున్నాయి. ఆనకట్ట గోతులమయంగా మారింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులోనే అత్యంత పొడవైన ఆనకట్ట దెబ్బతింటుంటే పట్టించుకునే నాదుడే కరువయ్యారు.